హాయ్ హలో అందరికి, నేను మీ సంధ్య. ఎక్కడున్నావు నువ్వు అని అంటారు కదా. ఓకే, నేనైతే చెప్పేస్తా. అండ్ నేను మా తొట్టు బ్యాచ్ అయితే కలిసి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. దానికి కారణం ఏంటో కూడా నేనైతే తర్వాత చెప్తాను. అసలు టెంపుల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు మా 4th సెమిస్టర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మేమైతే మా కాలేజ్కి వచ్చి హాల్ టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో మా వైస్ ప్రిన్సిపల్ మేడం చేత సైన్ చేయించుకుని దాని తర్వాత స్టాంప్ కూడా వేయించడం జరిగింది. అండ్ వీళ్ళైతే మా ఫ్రెండ్స్, ఇప్పుడు హాయ్ చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఆల్సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. ఎందుకంటే మేము ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, మాది సెకండ్ ఇయర్ అయిపోతుంది. అండ్ మేము ఫైనల్ ఇయర్లోకి అయితే అడుగు పెడతాం. అండ్ సో అందుకని మేమైతే బాగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మాది ఏ కాలేజ్లో మేము పడ్డాము అని చెప్పేసి చూసుకుంటున్నాం. అండ్ అలానే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకైతే ఆటో దొరికింది. సో ఆటో పట్టుకొని మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు కన్నా బాగా రాయాలనేది మా అభిప్రాయం. సో అందుకని మేమైతే టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇదైతే ప్రపంచంలోని అతిపెద్ద నంది. ఇదైతే మన పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఉందన్నమాట. అండ్ అలానే మేము లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ మేము వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ సెమ్స్ బాగానే రాసాము. అండ్ అలానే 4th సెమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా రాయాలని మేమైతే టెంపుల్కి అయితే రావడం జరిగింది. అండ్